హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు. సో ఈ రోజు ఈ వీడియోలో మనము కౌంట్ నెంబర్ ఆఫ్ నైస్ సబ్బరీస్ అనే క్వశ్చన్ ని సాల్వ్ చేద్దాము. ఇది ఒక మీడియం లెవెల్ లీడ్ కోడ్ క్వశ్చన్. సో క్వశ్చన్ డిస్క్రిప్షన్ లోకి వెళ్తే, గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటిజర్స్ నమ్స్ అండ్ అన్ ఇంటిజర్ k, a continuous subarray is called nice if there are k odd numbers on it. Return the number of nice subarrays. సో వాళ్ళు ఏమంటున్నారంటే, మనకు ఒక ఇంటిజర్ అరే నమ్స్ అని ఇచ్చారు అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంటిజర్ k అని కూడా ఇచ్చారు. మనము కంటిన్యూస్ సబ్బరీస్ ని ఫైండ్ చేయాలి అండ్ వాటిలో ఎగ్జాక్ట్ k ఆడ్ నెంబర్స్ అన్నిటివి ఉండాలి. సో ఇలా ఉన్న సబ్బరేస్ ని మనము నైస్ సబ్బరేస్ అని అంటాం. సో మనము లాస్ట్ కి ఏం రిటర్న్ చేయాలంటే, మనము టోటల్ నెంబర్ ఆఫ్ సచ్ నైస్ సబ్బరేస్ ని కౌంట్ చేయాలి అండ్ వాటిని రిటర్న్ చేయాలి. సో ఇది వచ్చేసి మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అండ్ కమింగ్ టు ఎగ్జాంపుల్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ 1 లో మనకు నమ్స్ అనే ఇంటీజర్ అరేని ఇచ్చారు అండ్ k కూడా 3 ఇచ్చారు. సో దీని అవుట్పుట్ వచ్చేసి 2 అని ఉంది, ఎందుకంటే ఇందులో 2 సబ్ అరేస్ అనేటివి వచ్చినాయి, 1 1 2 1 1 2 1 1 అని. సో ఈ సబ్ అరేస్ లో ఎగ్జాక్ట్ గా మనకు k ఈక్వల్స్ టు 3 అనేటివి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 1 1 1 ఇది ఈక్వల్స్ టు 3 అయింది కదా దాని కౌంట్, అండ్ ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1 ఇది కూడా కౌంట్ 3 అయింది. కాబట్టి టోటల్ గా మనకు 2 సబ్ అరేస్ అనేటివి వచ్చినాయి. వీటిని ఏమంటామంటే 2 నైస్ సబ్ అరేస్ అనేటివి మనకు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూస్తే, ఈ నమ్స్ అనే ఇంటిజర్ అరేలో మనకు 2 4 6 అని వచ్చాయి. ఇక్కడ అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, అసలు ఆడ్ నెంబర్సే లేవు, కాబట్టి దీనికి అవుట్పుట్ వచ్చేసి 0 ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 3 చూస్తే మనకు ఇంటిజర్ అరే ఇచ్చారు, k వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఇచ్చారు. సో ఇందులో సబ్ అరేస్ ని ఇట్లా చేస్తూ ఉంటే ఈ నమ్స్ అనే దానికి అట్లా 16 వచ్చినాయి మనకు నైస్ సబ్ అరేస్. ఆ నైస్ సబ్ అరేస్ లో ఎగ్జాక్ట్ k ఈజ్ ఈక్వల్స్ టు 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో అవుట్పుట్ వచ్చేసి 16 గా రిటర్న్ చేసిండ్రు వాళ్ళు. సో ఇప్పుడు మనము ఈ వీడియోలో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అండ్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ ఫైండ్ చేద్దాము. ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ వచ్చేసి స్లైడింగ్ విండో యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. మీరు నన్ను అడగొచ్చు, అసలు మీరు అట్లా క్వశ్చన్ ని చూడగానే ఆప్టిమైజ్డ్ అప్రోచ్ స్లైడింగ్ విండోతో ఎట్లా సాల్వ్ చేస్తున్నారు అని. ఎస్, దీనికంటూ కొంచెం ప్రాక్టీస్ కావాలి, స్టార్టింగ్ లోనే ఏది రాదు. మనము ప్రీవియస్ వీడియోస్ అన్ని కంటిన్యూస్ గా చూసుకుంటూ వస్తే మీకు ఆటోమేటిక్ గా మీకు కూడా అర్థమైద్ది. లైక్ ఇట్లా సబ్బరేస్ అనేది కనిపించగానే మనం స్లైడింగ్ విండో అప్రోచ్ అనేది అప్లై చేసేయాలి అని. సో ఎస్, అందుకే మీరు ఇన్ కేస్ నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ దెమ్ ఫస్ట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు దిస్ వీడియో. సో మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లోకి వెళ్లే ముందు మీరు ఈ క్వశ్చన్ ఇక్కడ ఒక 5 మినిట్స్ సాల్వ్ చేసి మళ్ళీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ ఎగ్జాంపుల్స్ ని అనలైజ్ చేయండి. సో అనలైజ్ చేసినాక మీరు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ రాయడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు ఆప్టిమైజ్డ్ అప్రోచ్ కూడా రాయగలిగితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. సో ఇప్పుడు మనము బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూస్తే, ఇనిషియల్ గా ఎవరికైనా వచ్చే థాట్ ఏంటంటే జనరేట్ ఆల్ సబ్బరేస్. ఎస్, మనము సబ్బరేస్ అన్నిటిని జనరేట్ చేయాలి అండ్ సబ్బరేస్ ని జనరేట్ చేసినాక మనము ఆడ్ నెంబర్స్ ని కౌంట్ చేయాలి ఈచ్ సబ్బరేలో. అండ్ అట్లా కౌంట్ చేసిన తర్వాత వేర్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు k, అంటే మనకు ఆడ్ నెంబర్స్ అన్నిటివి k కి ఈక్వల్ అయితే ఆన్సర్ ని ఇంక్రిమెంట్ చేయాలి, అంటే ఆన్సర్ ప్లస్ ప్లస్ చేయాలి. ఎస్, ఈ 3 స్టెప్స్ ని ఫాలో అయితే మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనేది అయిపోద్ది. ఇప్పుడు నేను దీనికి డ్రై రన్ చేసి చూపిస్తాను, దెన్ విల్ సీ సూడో కోడ్. సో ఇప్పుడు ఈ నమ్స్ అని ఇచ్చిండ్రు, k వాల్యూ కూడా ఇచ్చిండ్రు. సో ఇప్పుడు మనం దీనికి సబ్బరేస్ జనరేట్ చేద్దాం. సో ఫస్ట్ సబ్బరే వచ్చేసి 1 ఉంటుంది. సో ఈ 1 లో ఎంత ఆడ్ కౌంట్ ఉంది మనకు? ఆడ్ కౌంట్ వచ్చేసి నేను ఇట్లా రాస్తాను, ఆడ్ కౌంట్ ఇస్ ఈక్వల్స్ టు 1 ఉంది. సో ఇది వ్యాలిడ్ కాదు. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాము, నెక్స్ట్ తీసుకుంటాము 1,1. ఇందులో ఆడ్ కౌంట్ ఎంత ఉంది? ఇందులో 2 ఉంది ఆడ్ కౌంట్ అనేది. సో ఇది కూడా వ్యాలిడ్ కాదు. సో మనం ఇనిషియల్ కౌంట్ కూడా తీసుకుందాం, ఎందుకంటే కౌంట్ ని రిటర్న్ చేయాలి కదా ఆన్సర్ లో. సో అందుకే ఫస్ట్ ఇనిషియల్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. అండ్ నెక్స్ట్ సబ్బరే తీసుకుందాం. సబ్బరే వచ్చేసి 1,1,2. ఇందులో మళ్ళీ ఆడ్ కౌంట్ వచ్చేసి 2 ఉంది మనకు. సో ఇది కూడా వ్యాలిడ్ సబ్బరే కాదు, సో రాంగ్ పెట్టేస్తున్నాను. నెక్స్ట్ సబ్బరే వచ్చేసి 1,1,2,1. ఇందులో ఏంటంటే ఆడ్ కౌంట్ వచ్చేసి మనకు 3 ఉంది. ఎస్, ఇది వ్యాలిడే కాబట్టి మనము కౌంట్ ని 0 నుంచి 1 కి ఇంక్రీజ్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ సబ్బరే వచ్చేసి 1,1,2,1,1. ఇందులో మనకు ఆడ్ కౌంట్ అనేది 4 వచ్చింది. దీన్ని కూడా మనము కన్సిడర్ చేయము. ఎందుకు కన్సిడర్ చేయము అని అంటే మనకి ఎగ్జాక్ట్ గా 3 ఉండాలి కదా. సో ఇది కూడా వ్యాలిడ్ కాదు. సో మనము ఫస్ట్ ఈ నెంబర్ నుంచి సబ్బరేస్ జనరేట్ చేసినాం, నెక్స్ట్ ఈ నెంబర్ నుంచి సబ్బరేస్ జనరేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ సబ్బరే ఇక్కడ నుంచి కన్సిడర్ చేస్తే 1. ఇందులో ఆడ్ కౌంట్ ఎంత ఉంది? మళ్ళీ ఆడ్
కౌంట్ వచ్చేసి మనకు 1 ఉంది. సో ఇది కూడా వ్యాలిడ్ కాదు. నెక్స్ట్ సబ్ అరే వచ్చేసి 1, 2. ఇందులో ఆడ్ కౌంట్ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇది కూడా వ్యాలిడ్ సబ్ అరే కాదు. అండ్ నెక్స్ట్ సబ్ అరే చూస్తే 1, 2, 1. ఇది ఆడ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు 2 అయింది. సో ఇది కూడా మనము కన్సిడర్ చేయము బికాస్ మనకి 3 కావాలి. అండ్ నెక్స్ట్ సబ్ అరే వచ్చేసి 1, 2, 1, 1. సో ఇందులో ఆడ్ కౌంట్ వచ్చేసి మనకి ఎంత ఉంది? 3 ఉంది. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు దిస్ k వాల్యూ. సో అందుకే మనం ఏం చేస్తాము? ఇది వ్యాలిడ్ సబ్ అరే. సో మనం కౌంట్ ని 2 కి ఇంక్రీజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 2 నుంచి సబ్ అరేస్ తీసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఇందాక 1 నుంచి తీసుకున్నాం కదా, ఇప్పుడు 2 నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ సబ్ అరే ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఇందులో ఆడ్ కౌంట్ వచ్చేసి ఏంటి మనకు? 0. అసలు ఇలా ఆడ్ నెంబర్స్ లేవు. సో ఇది వ్యాలిడ్ కాదు. అండ్ నెక్స్ట్ 2, 1. ఇందులో ఆడ్ కౌంట్ ఎంత ఉంది? ఇది 1 ఉంది ఇందులో ఆడ్ కౌంట్. కానీ ఇది కూడా వ్యాలిడ్ కాదు ఎందుకంటే 3 లేవు కాబట్టి. నెక్స్ట్ 2, 1, 1. ఇందులో ఆడ్ కౌంట్ వచ్చేసి మనకి ఎంత ఉంది? 2 ఉంది. ఇది కూడా వ్యాలిడ్ కాదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 2 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1 నుంచి సబ్ అరేస్ జనరేట్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ సబ్ అరే వచ్చేసి 1 అండ్ దీని యొక్క ఆడ్ కౌంట్ ఎంత వచ్చింది మనకు? 1 వచ్చింది. కానీ ఇది వ్యాలిడ్ కాదు. అండ్ నెక్స్ట్ 1, 1 అనేది కూడా ఒక సబ్ అరే. దీంట్లో ఆడ్ కౌంట్ వచ్చేసి మనకు 2 ఉంది. కాకపోతే ఇది కూడా వ్యాలిడ్ కాదు. సో ఇక్కడ నుంచి తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ సబ్ అరే ఇక్కడికి వెళ్ళి తీసుకుందాం. సో 1 ఇదెంత ఆడ్ కౌంట్? ఇందులో 1 ఉంది విచ్ ఇస్ నాట్ ఈక్వల్స్ టు 3 కదా ఆడ్ కౌంట్ అనేది. సో ఇది కూడా వ్యాలిడ్ కాదు. అండ్ లాస్ట్ కి మనం ఆన్సర్ వచ్చేసి 2 రిటర్న్ చేయాలి. సో ఇదే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు నేను దీనికి సూడో కోడ్ రాసి చూపిస్తాను. సో మనము ఇనిషియల్ గా కౌంట్ అని తీసుకుందాము ఈ సూడో కౌంట్ లో. అండ్ సబ్ అరేస్ జనరేట్ చేయడానికి i and j ఫర్ లూప్స్ తీసుకుంటాం కదా. సో ఇందులో i వచ్చేసి 0 నుంచి నమ్స్ లెంత్ వరకు ట్రావర్స్ అవుతుంది. అండ్ ఈచ్ ఐ లూప్ అండ్ ఈ ఐ లూప్ లోపల మనము ఆడ్ కౌంట్ అనేది తీసుకుందాము. సో ఇనిషియల్ గా ఆడ్ కౌంట్ వచ్చేసి 0 కి అసైన్ చేద్దాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫర్ లూప్ వచ్చేసి j is equals to i నుంచి నెమ్స్ లెంత్ వరకు ట్రావర్స్ అవుతుంది. సో ఈ ఐ లూప్ లో మనం ఏం చేస్తాము అనంటే ఆ నెంబర్ అనేది ఆడా కాదా అని చెక్ చేసుకుంటాము. ఇన్ కేస్ ఆడ్ అయితే మనము ఆడ్ కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తాం. సో ఇక్కడ ఎట్లా అంటే ఇఫ్ నమ్స్ ఆఫ్ j డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే ఇది ఆడ్ నెంబర్ కదా. సో మనం ఏం చేస్తాము? ఆడ్ కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తాం. అండ్ ఇన్ కేస్ మన ఆడ్ కౌంట్ అనేది k తోటి ఈక్వల్ అయింది అనుకోండి. సో మనం ఏం చేస్తాము? కౌంట్ ని ఇంక్రీజ్ చేస్తాం. ఎందుకంటే ఫైనల్ గా మనము రిటర్న్ చేయాల్సిన ఆన్సర్ కౌంట్ కదా. సో ఇది ఫర్ లూప్ లో అవుతుంది, జే ఫర్ లూప్ లో. అండ్ ఎట్ లాస్ట్ ఫైనల్ గా మనము కౌంట్ ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ నైస్ సబ్ అరేస్ ఉన్నాయో లేదో తెలుస్తుంది. సో ఇది వచ్చేసి మనకు సూడో కోడ్. ఇప్పుడు దీనికి టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ టైమ్ కాంప్లెక్సిటీ చూస్తే ఈ ఫర్ లూప్ అవుటర్ ఫర్ లూప్ అనేది i is equals to 0 నుంచి నమ్స్ లెంత్ వరకు ట్రావర్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నమ్స్ లెంత్ వచ్చేసి n ఉంది అనుకోండి, మనకు O of n వచ్చేసి అవుటర్ లూప్ కి టైం కాంప్లెక్సిటీ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్ లో కూడా మనకి ఇది ఏమవుతుంది అంటే j అనేది i నుంచి n వరకు ట్రావర్స్ అవుతుంది వరస్ట్ కేస్ లో. సో మనము దీని కాంప్లెక్సిటీ కూడా O of n. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O of n స్క్వేర్. అండ్ ఇక్కడ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O of 1. బికాస్ ఇక్కడ ఎట్లాంటి ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ సమ్ కౌంట్, ఆడ్ కౌంట్ ఇట్లాంటి వేరియబుల్స్ తీసుకున్నాం. సో ఇది వచ్చేసి బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు ఇదే కోడ్ ని మనము కోడ్ ఎడిటర్ లో చూద్దాము. సో ఇది వచ్చేసి మనము లీడ్ కోడ్ లో సబ్మిట్ చేసినాము. కాకపోతే ఇది సబ్మిట్ అవ్వదు. లైక్ ద రీజన్ ఎందుకు అంటే మనకు టైం లిమిట్ ఎక్సిడ్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది O of n స్క్వేర్ ఉంది కాబట్టి. అందుకే మనము ఈ O of n స్క్వేర్ ఉన్న అప్రోచ్ ని మనము O of n కి తగ్గిద్దాం యూజింగ్ స్లైడింగ్ విండో అప్రోచ్. సో ఇప్పుడు మనం ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో ఏం చేస్తాము అని అంటే స్లైడింగ్ విండో కాన్సెప్ట్ ని యూజ్ చేస్తాం. అంటే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో మనకు O of n స్క్వేర్ వచ్చింది కదా, ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో O of n స్క్వేర్ నుండి O of n కి రెడ్యూస్ చేద్దాము. సో ఇక్కడ మనము ఈ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ సాల్వ్ చేసే ముందు మనం ఒక చిన్న ఫార్ములా చూద్దాం. అదేంటంటే కౌంట్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ఎట్ మోస్ట్ k అండ్ కౌంట్ ఎట్ మోస్ట్ k మైనస్ 1 అనేది ఒక చిన్న ఫార్ములా చూద్దాము. దీని మెయిన్ ఐడియాలజీ అదంతా ఏందో ఇప్పుడు నేను చూపిస్తాను. సో మనం ఏంటంటే ఎగ్జాక్ట్ గా k ఆడ్ నెంబర్స్ ఉన్నవి సబ్ అరేస్ కౌంట్ చేయడం అనేది చాలా కష్టం. సో మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ డైరెక్ట్ గా చేయకుండా ఇండైరెక్ట్ గా మనము k ఆడ్ నెంబర్స్ ఉన్నవి ఫైండ్ చేస్తాం. సో దానికోసమని ఈ ఫార్ములా రాస్తాం. ఈ ఫార్ములా ఎట్లా వచ్చింది నేను ఇప్పుడు ఐడియాలజీ చెప్తాను. సో ఇక్కడ ఎట్ మోస్ట్ k అంటే ఎట్ మోస్ట్ k ఆడ్ నెంబర్స్ ఉన్న సబ్ అరేస్ ని కౌంట్ చేస్తాం. మనకి ఎట్ మోస్ట్ k అనేది ఎట్లా ఫైండ్ చేయాలో మనకు తెలుసు, ఎందుకంటే మనం చాలా ప్రీవియస్ వీడియోస్ లైక్ లెంత్ ఆఫ్ లాంగెస్ట్ సబ్ అరే విత్ ఎట్ మోస్ట్ k ఫ్రీక్వెన్సీ ఉన్నది సాల్వ్ చేసినాము. ఇంకా అట్లనే మనము సబ్ అరేస్ విత్ ఎట్ మోస్ట్ k డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఇట్లా చాలా వీడియోస్ అని నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో ప్లీజ్ డూ వాచ్ దెమ్. సో అవి మీరు చూస్తే మీకు ఈజీగా
ఈజీగా కౌంట్ ఎట్మోస్ట్ కే అనేది ఈజీగా మీరు చేయగలుగుతారు. సో సిమిలర్ గా కౌంట్ ఎట్మోస్ట్ కే చేయగలిగిందంటే మీరు కౌంట్ ఎట్మోస్ట్ కే మైనస్ 1 కూడా చేయగలుగుతారు. సో అంటే ఎట్మోస్ట్ కే మైనస్ 1 ఉన్న ఆడ్ నెంబర్స్ ఉన్న సబ్ అరేస్ ని మనము కౌంట్ చేస్తున్నాం. సో టోటల్ ఫామ్ లో వచ్చేసి ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే మనకు నమ్స్ అని ఇంటిజర్ అరే ఇచ్చారు 1 1 2 1 అండ్ కే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఫస్ట్ ఎట్మోస్ట్ కే ఉన్న దానికి ఫైండ్ చేస్తే ఇట్లా చాలా మనకు సబ్ అరేస్ వచ్చాయి. నేను ఈ సబ్ అరేస్ అన్ని ముందే రాసాను టైం ని కాస్త రెడ్యూస్ చేయడానికి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు కే వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇచ్చారు. అంటే ఇక్కడ మనం ఎట్మోస్ట్ కే అంటే ఎట్మోస్ట్ 2 అనే దానికి ఫైండ్ చేయాలి. ఎట్మోస్ట్ 2 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అంటే 2 ఆర్ 2 కంటే తక్కువ ఉన్న సబ్ అరేస్ ని మనం కౌంట్ చేయాలి. సో ఇక్కడ ఇది చూస్తే 1 అనేది ఉంది సబ్ అరే, అంటే ఒకటే ఆడ్ నెంబర్ ఉంది. సో ఇది మనకు వ్యాలిడ్ అవుతుంది ఎందుకంటే లెస్ దాన్ 2 ఉంది కాబట్టి. ఇక్కడ 2 ఉంది. సో ఇది లెస్ దాన్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉంది కాబట్టి ఇది కూడా వ్యాలిడ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా వ్యాలిడ్ ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది నాట్ వ్యాలిడ్ ఎందుకంటే ఇందులో మనకు 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. మన ఏంటి ఎట్మోస్ట్ కే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది కూడా వ్యాలిడ్ ఎందుకంటే ఒకటే ఆడ్ నెంబర్ ఉంది. అండ్ ఇది కూడా వ్యాలిడ్, ఒకటే ఆడ్ నెంబర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా వ్యాలిడ్ ఎందుకంటే ఒకటే ఆడ్ నెంబర్ ఉంది. దెన్ ఇక్కడ ఆడ్ నెంబర్ లేదు ఈవెన్ దో ఇది వ్యాలిడ్ ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 లో 0 కూడా వస్తుంది కదా మనకు. సో ఇది కూడా వ్యాలిడే. నెక్స్ట్ 2,1 లో ఇది కూడా వ్యాలిడ్ ఎందుకంటే ఇక్కడ 1 ఆడ్ నెంబర్ ఉంది. అండ్ నెక్స్ట్ 1 అనేది కూడా ఆడ్ నెంబర్ కాబట్టి ఇది కూడా వ్యాలిడ్. సో మనకు టోటల్ ఎన్ని సబ్ అరేస్ వచ్చినాయి, ఎట్మోస్ట్ కే ఉన్నవి 8 వచ్చినాయి. సో దీన్ని నేను రిటర్న్ చేస్తున్నాను, ఇది గుర్తు పెట్టుకోండి వాల్యూ. అండ్ నెక్స్ట్ కౌంట్ ఎట్మోస్ట్ కే మైనస్ 1 ని చూద్దాము. మనకు కే వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది కదా. సో కే మైనస్ 1 వాల్యూ ఎంత, 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉన్నాయి చేయాలి ఎందుకంటే ఎట్మోస్ట్ కే మైనస్ 1 కాబట్టి. అంటే ఇందులో 0 వస్తుంది, 1 వస్తుంది. సో ఇది చూస్తే ఆడ్ నెంబర్ 1 ఉంది. సో ఇది వ్యాలిడ్. అండ్ నెక్స్ట్ ఇది కూడా వ్యాలిడ్ ఎందుకంటే ఒక ఆడ్ నెంబర్ ఉంది. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉండాలి కాబట్టి ఇది కూడా వ్యాలిడ్ ఎందుకంటే ఇందులో 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇది కూడా వ్యాలిడే, ఒక ఆడ్ నెంబర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇది కూడా వ్యాలిడ్ ఎందుకంటే ఒక ఆడ్ నెంబర్ ఉంది. సో ఇక్కడ టోటల్ మనకి 5 ఉన్నాయి. ఈ వాల్యూని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు 8 అండ్ 5 అనేది వచ్చింది ఆన్సర్. సో నేను ఫస్ట్ ఇదంతా రిమూవ్ చేస్తాను. ఇక్కడ ఎట్మోస్ట్ కే ఉన్నది ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది, మైనస్ ఎట్మోస్ట్ కే మైనస్ 1 ఎంత వచ్చింది 5. సో టోటల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్స్ టు 3. అంటే ఈ 1 1 2 1 అనే దానికి 3 అనే సబ్ అరేస్ వచ్చినాయి విచ్ విల్ హ్యావ్ ఎగ్జాక్ట్లీ కే ఆడ్ నెంబర్స్. ఆ సబ్ అరేస్ ఏంటంటే 1 1. సో ఇది ఒక సబ్ అరే, నెక్స్ట్ 1 2 1 ఇది ఒక సబ్ అరే, అండ్ నెక్స్ట్ 1 1 2 ఈ 3 సబ్ అరేస్ కనుక మీరు చూస్తే మనకు ఎగ్జాక్ట్లీ 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో అందుకే మనము ఇప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం మనము ఆప్టిమైజ్డ్ అప్రోచ్ లో. ఐ హోప్ మీకు ఈ అప్రోచ్ అనేది క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. బట్ దానికంటే ముందు మీరు పెన్ అండ్ పేపర్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. స్టిల్ డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. సో ఇప్పుడు మనము డైరెక్ట్ గా సూడో కోడ్ చూద్దాం. సో దానికని మనకు ఒక మెథడ్ ఉంటుంది, అది ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్ అరేస్ అని. సో ఇందులో ఏంటి నమ్స్ అండ్ కే వాల్యూస్ ని తీసుకుంటాం. సో ఇందులో మనం ఏం చేద్దాము అని అంటే రిటర్న్ కౌంట్ ఎట్మోస్ట్ కే అండ్ కే మైనస్ 1 చేద్దాం. కౌంట్ ఎట్మోస్ట్ కే మైనస్ 1. సో మీకు ఈ కౌంట్ ఎట్మోస్ట్ ది ఎట్లా రాయాలనేది తెలుసు బికాస్ మనం మన ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ చేసాము. సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వట్లేదు ఈ వీడియోలో, మీకు ఆల్రెడీ తెలుసు లైక్ ఈ స్లైడింగ్ విండో అప్రోచ్ యూజ్ చేసి ఎట్లా చేస్తామో. సో ఇప్పుడు డైరెక్ట్ గా కౌంట్ ఎట్మోస్ట్ కే అనే మెథడ్ కి వెళ్తే ఇది ఏమేమి పారామీటర్స్ ని తీసుకుంటుంది, నమ్స్ అనే పారామీటర్స్ ని తీసుకుంటుంది, అట్ ద సేమ్ టైం కే వాల్యూని కూడా తీసుకుంటుంది. ఇందులో మనము ఒక కౌంట్ అనే వాల్యూ తీసుకుందాం ఎందుకంటే ఇదే రిటర్న్ చేస్తాం ఆన్సర్ లాస్ట్ కి. అండ్ లెఫ్ట్ పాయింటర్ ని కూడా తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే రైట్ పాయింటర్ అనేది లూప్ ఇంక్రిమెంట్ లో యూజ్ చేస్తాము. సబ్ అరేలో ఆడ్ నెంబర్స్ ఉన్నాయా లేదా అనేది కౌంట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక్కడ మనకు నమ్స్ ఆఫ్ రైట్ అనేది ఆడ్ నెంబర్ అయితే మనం ఏం చేస్తాం అంటే కే మైనస్ మైనస్ చేస్తాం. సో ఇక్కడ కే అనేది అట్లా మైనస్ మైనస్ చేస్తూ వెళ్తే కే అనేది లెస్ దాన్ 0 అయితే మనం ఏం చేస్తాము లెఫ్ట్ పాయింటర్ ని మూవ్ చేస్తాము అంటిల్ కే ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. అండ్ మీకు తెలుసు రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 అనేది లెంత్ ఫైండ్ చేయడానికి యూజ్ చేస్తాము అని. ఇది వాలిడ్ సబ్ అరేస్ ని కౌంట్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫైనల్ గా మనం కౌంట్ ని రిటర్న్ చేస్తాము. సో ఇప్పుడు నేను అదే సూడో కోడ్ ఇక్కడ రాస్తాను. సో ఈ సూడో కోడ్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి డ్రై రన్ చేసి చూడండి మీరు. ఇన్ కేస్ ఆ డ్రై రన్ లో కూడా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో దానికని ఇప్పుడు మనం ఫర్ లూప్ లో రైట్ అనే పాయింటర్ ని తీసుకుంటున్నాం. అది ఇక్కడ నుంచి 0 నుంచి నమ్స్ లెంత్ వరకు ట్రావర్స్ అవుతుంది. ఇఫ్ నమ్స్ ఆఫ్ రైట్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే అది ఆడ్ నెంబర్ కాబట్టి మనము కే ని మైనస్ మైనస్ చేస్తాం ఎందుకంటే ఆడ్ నెంబర్ వస్తే మనము డిక్రీజ్ చేస్తాం కే వాల్యూని. అదే ఇప్పుడు కే వాల్యూ అనేది మనకు లెస్ దాన్ 0 అయింది అనుకోండి మనం అప్పుడు లెఫ్ట్ ని మూవ్ చేస్తాం. అది ఎట్లా, ఇఫ్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే మనం కే ప్లస్ ప్లస్ ని చేస్తాం. అండ్ లాస్ట్ ఫైనల్ గా కౌంట్ కి రైట్ మైనస్ లెఫ్ట్ ప్లస్ 1 ని యాడ్ చేస్తాం. ఫైనల్ గా కౌంట్ ని రిటర్న్ చేస్తే మనకు ఎగ్జాక్ట్ గా తెలుస్తుంది. అండ్ ఈ కౌంట్ వాల్యూ వచ్చేసి ఈ మెథడ్ కి వస్తుంది, లైక్ కౌంట్ ఎట్మోస్ట్ కే అండ్ కౌంట్ ఎట్మోస్ట్ కే మైనస్ 1 కి వస్తే మనకి ఎగ్జాక్ట్లీ కే ఉన్నది వస్తుంది ఆన్సర్ అనేది. సో ఇప్పుడు ఈ కోడ్ కి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ ఎట్మోస్ట్ కౌంట్ అనేది ఉంది కదా, ఇందులో ఫస్ట్ అవుటర్ లూప్ అనేది రైట్ పాయింటర్ 0 నుంచి ఎంటైర్ నమ్స్ లెంత్ వరకు ట్రావర్స్ అవుతుంది. అంటే ఇందులో n ఎలిమెంట్స్ ఉంటే n ఎలిమెంట్స్ ని ట్రావర్స్ చేస్తుంది. సో టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n అవుటర్ లూప్ కి. అండ్ ఇక్కడ ఇన్నర్ లూప్స్ చూస్తే ఇక్కడ లెఫ్ట్ పాయింటర్ ఎట్మోస్ట్ n టైమ్స్
టైమ్స్ మూవ్ అవుతుంది అక్రాస్ ది అరే. సిన్స్ ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్ పాయింటర్స్ ఆర్ ట్రావర్సింగ్ ది ఎంటైర్ అరే ఎట్ మోస్ట్ వన్స్. సో మనకు ఈ ఓవరాల్ టైం కాంప్లెక్సిటీ కూడా O ఆఫ్ n వస్తుంది. అప్పుడు టోటల్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ n ప్లస్ O ఆఫ్ n అంటే O ఆఫ్ 10 అంటే విచ్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు O ఆఫ్ n. అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి O ఆఫ్ 1 బికాస్ మనం ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ ఏం యూజ్ చేయట్లేదు ఎక్సెప్ట్ కౌంట్ లెఫ్ట్ రైట్ వేరియబుల్స్ తప్ప. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇన్ కేస్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు DSA Telugu Zone యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.